కొంతమంది కస్టమర్స్ మాకు ఎక్కువ బేస్ పెడితే బర్రని సౌండ్ వస్తుంది, మాకు బేస్ క్లారిటీ రావట్లేదు అని కొంతమంది కస్టమర్స్ చెప్తుంటారు. నేను ఒకసారి అలా ఎందుకు వస్తుంది, ఆ కంప్లైంట్ కస్టమర్ ఎందుకు ఇస్తారు అనేది ఒకసారి చెప్తా చూడండి. మనకు ఒకవేళ బేస్ పంచీగా కావాలనుకుంటే ఇక్కడ బేస్ ఫుల్ పెట్టుకొని ట్రెబుల్ మనకు కావాల్సినంత లెవెల్లో పెట్టుకొని బేస్ అనేది మనకి ఎంతవరకు అయితే క్లియర్గా వస్తుందో అంతవరకే పెట్టుకోవాలి. దాన్ని మించితే బేస్ క్లారిటీ పోయి బర్ర అనే సౌండ్ వస్తుంది చూడండి. అలా బర్రను రాకుండా ఉండాలంటే మనం ఎంతవరకు క్లారిటీగా వస్తుందో అంతవరకే పెట్టుకోవాలి. నెక్స్ట్ మాకు బేస్ మరి అంత పంచిగా అవసరం లేదు, వాయిస్ కావాలి, ట్రెబుల్ క్లియర్గా కావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే బేస్ మిడిల్లో పెట్టేసుకొని ట్రెబుల్ కూడా మిడిల్లో పెట్టేసుకొని వాయిస్ మనకు ఎంత కావాలో అంత పెట్టుకోవాలి. ఇక్కడ క్లారిటీగా ఉంటుంది. అదే పంచీ బేస్లో మనం ఇంత వాల్యూమ్ పెట్టలేం, ఎందుకంటే బేస్ ఎక్కువ వస్తుంది కాబట్టి. ఇక్కడ వరకు మనకు బేస్ క్లియర్గా వస్తుంది. ఈ లెవెల్ దాటిందంటే బేస్ అనేది బర్రని వస్తుంది. సేమ్ అదే విధంగా వాయిస్లో కూడా మనకు ఎంతవరకు అయితే క్లియర్గా వస్తుందో అంతవరకే పెట్టుకోవాలి. ఆ స్టేజ్ దాటిన తర్వాత వాయిస్లో కూడా డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ బాగాలేదు, వాయిస్ అనేది డిస్టర్బెన్స్గా వస్తుంది. ఇప్పుడు ఒకసారి అన్నీ మంచి నీట్ లెవెల్లో పెట్టి ఒకసారి వినిపిస్తాను, వినండి. ఇవి వచ్చి మెయిన్ స్పీకర్స్, ఇవి వచ్చి సరౌండ్స్, ఇవి వచ్చి ఫ్రంట్ లెఫ్ట్ అంటే వాయిస్ వచ్చేవి. ఇక్కడ మనం బేస్ స్పీకర్లో చూసుకుంటే మనకి 2 రకాల వైర్